పొలం పక్కన వాగు దగ్గర కూలి పనికి వెళ్లిన కూలివాళ్లు కూర్చొని ఉన్నారు. సై రాములు, ఏం సెత్తిచ్చవే ఇవాళ? ఏం లేదత్తా, పప్పుచారు చింతకాయ తొక్కు ముసలం దగ్గర నుంచి తీసుకొచ్చానులే. మరి నువ్వేం తెచ్చావు రంగమ్మత్త? అవునా, నేను కూడా ముసలం దగ్గర నుండి తీసుకొచ్చాను రాములు. అయితే ఇద్దరిదే ఒకే సద్దన్నమాట అని అంటుంది. అంతలోనే మిగిలిన కూలీలు, మా అందరితో కూడా పప్పుచారు చింతకాయ తొక్కే రాములు అంటే అందరూ ముసలవ దగ్గర నుండి తీసుకొచ్చారన్నమాట. అవునే రాములు, మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో ఏమో గాని ఈ ముసలవ్వ ఊరందరికీ సర్ది కట్టేస్తుంది. కానీ మనకి సర్ది పెడితే ఆమెకి ఏమొస్తుంది? మన దగ్గర డబ్బులు కూడా తీసుకోదు. నిజమే, మన దగ్గర డబ్బులు తీసుకోకపోయినా ఆమెకి మనందరికీ వండి పెడితే అదో సంతోషం అంట. ఇట ఎవరు ఉండరులే రాములు. పైగా ముసలవ్వ పొద్దున 5 గంటలకి లేచి మనందరికీ సర్ది చేసి వచ్చుద్ది. అవును రంగమ్మత్త, ఆ ముసలవ్వకి ఏం చేసినా మనమైతే రుణం తీర్చుకోలేం. అలా వాళ్ళు సర్ది తింటూ ముసలవ్వ శేషమ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోనే ఒక వ్యక్తిని తీసుకుని పక్క ఊరి గ్రామస్తులు ఏడుస్తూ వెళ్తూ వాగు దగ్గర ఆగుతారు. అమ్మా, ఇక్కడ వారాహి అమ్మవారి గుడి ఎక్కడా? ఏమైంది పెద్దయ్యా, అంతలా ఏడుస్తున్నావు? ఏమీ లేదమ్మా, నా పెద్ద కొడుకు ఆరోగ్య సమస్య ఉంది. ఆ సమస్య వల్ల ఇందాక తింటా కింద పడిపోయాడు. చాలామంది ఊరి జనాలు ఈ ఊరి గుడి గురించి, వారాహి అమ్మవారి గొప్పతనం గురించి చెప్పారు. అందుకే ఆ గుడికి దారి తెలియక నిన్ను అడుగుతున్నాను. అయ్యో పెద్దయ్య, నువ్వేం దిగులు పడమాక. అమ్మని నమ్ముకుంటే ఎట్టాంటి రోగాలైనా మయమైపోతాయి. ఈ వాగుకి అటు పక్కనే ఉంది గుడి. అవును పెద్దయ్య, అక్కడికి వెళ్ళండి, అన్నీ వారాహి అమ్మవారే చూసుకుంటారు అని పరుగు పరుగున అక్కడి నుంచి వాళ్ళ పెద్ద కొడుకుని తీసుకుని గుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు ఉదయాన్నే ముసలవ్వ శేషమ్మ నిద్రలేచి, ఇవాళ ఏ సర్ది చెయ్యాలో అర్థం కావట్లేదే అని కాసేపు ఆలోచించింది. ఎట్టాగో నిన్న తెచ్చిన వంకాయలున్నాయి, వాటితో గుత్తి వంకాయ కూర చేస్తా, అందరూ సంతోషంగా తింటారు అని పొయ్యి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే, అయ్యో కొన్ని కట్టెలు మాత్రమే ఉన్నాయే, ఇవాళకి కట్టెలు సరిపోతాయి, రేపటికి తెల్లారేక అడవికి వెళ్ళి తీసుకురావాలి అని వంట చేయటం మొదలుపెట్టింది శేషమ్మ. అలా చాలాసేపటికి వంట పూర్తయింది. అమ్మయ్య, వంట అయిపోయింది. అసలే ఇవాళ రాములు పనికి తొందరగా వెళ్ళాలంది, దానికి చెప్పి కొన్ని కట్టెలు తెప్పిస్తాను అని తనలో తాను అనుకుంటూ ఉండగా అంతలోనే రాములు హడావిడిగా అక్కడికొచ్చింది. అవ్వా, సర్ది కట్టావా? అసలే చాలా టైం అయిపోయింది. కట్టానులేవే రాములు, కంగారు పడబాక. అవును, చెప్పడం మర్చిపోయా, కట్టెలు అయిపోయాయి. నువ్వు వచ్చేప్పుడు కాసిని కట్టెలు తీసుకురావే రాములు. అయ్యో అవ్వా, నాకు ఇవాళ కట్టెలు తీసుకుని రావడం కుదరదు. రంగమ్మత్త వస్తుంది కదా, ఆమెకి చెప్పు తీసుకుని వస్తుంది అని సర్దిమూట తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చూద్దాం, రంగమ్మొత్తే అడవికి తీసుకెళ్తాను, ఈ రాముల్ని అడిగితే కుదరదంది అంటూ మనసులో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే రంగం వస్తుంది. ఏంటి ముసలవా, నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? ఏం లేదు రంగమ్మ, రేపటికి సర్ది చేయడానికేమో కట్టెలు లేవు. మనిద్దరం అడవికి వెళ్ళి కట్టెలు తీసుకొద్దామా? ఇంకా నీకు పనికి వెళ్ళడానికి సమయం ఉంది కదా, ఈలో పెళ్ళి వచ్చేద్దాం. అవునా, నాకు ఇప్పుడు కుదరదు ముసలవ్వా. మా చేలోకి వెళ్ళి పంటకి పురుగుల మందు కొట్టి ఆ తర్వాత పనికి వెళ్ళాలి. ఈసారికి నువ్వే తెచ్చుకో. అవునా, సర్లే, ఇదిగో సర్ది తీసుకో. అవును, అడగడం మర్చిపోయాను, మొన్న తీసుకెళ్ళిన సర్ది టిఫిన్ బాక్స్ తీసుకొచ్చావా? లేదవ్వా, రేపు తీసుకొస్తాలే అని సర్ది తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా ఆ రోజు చాలామంది ముసలవ్వ దగ్గరికి సర్ది కోసం వచ్చి తీసుకెళ్తారు. కానీ ఏ ఒక్కరూ ముసలవ్వకి సాయం చేయలేదు. నేనేమో ఏళ్లకు ఉదయం 5 గంటలకు లేచి సర్దుండి ఎట్టాంటి డబ్బు కూడా తీసుకోకుండా సర్ది పెడతంటే వీళ్ళు మాత్రం నాకు అడవికి వెళ్ళడానికి సాయం కూడా చేయట్లే. నాకంటూ ఎవరు లేరా? ఎందుకు దేవుడా ఎట్టా చేస్తున్నావు? నేనెంత మంచి చేసినా నాకంటూ ఒక్కరు కూడా లేకుండా ఉండడం బాధాకరంగా ఉంది అని తనలో తాను కుమిలిపోతూ ఆ బాధతోనే అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకుంటుంది ముసలవ్వ. అలా ఒక రోజున దీపావళి పండుగ కారణంగా ముసలవ్వ దగ్గరికి ఎవరూ రాలేదు. అయ్యో, ఈవేళ నేను ఊరాళ్ల కోసం చేసిన సర్ది అట్టాగి మిగిలిపోయింది. అందరూ పండక్కి మంచి మంచి వంటలు చేసుకున్నట్లున్నారు. మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి. చూద్దా, నాకెవరైనా భోజనం తీసుకొచ్చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటుంది. కాని ఏ ఒక్కరూ ముసలవ్వ దగ్గరికి రాలేదు. ముసలవ్వకి భోజనమూ తీసుకురాలేదు. నేనంత పిచ్చిదాన్ని,
అందరూ నా వాళ్ళని అనుకోవడం నా తప్ప. ఇవాళ పండగని అందరూ అంతలా వంటలు చేసుకున్నారు, కానీ ఒక్కరు కూడా నాకు భోజనం తీసుకొచ్చి ఇవ్వలేదు. భగవంతుడా, ఎందుకయ్యా నాకు ఎవరూ లేకుండా చేశావు? ఈ వయసులో నేను కోరుకున్నది ఒక్కటే, నాకు తోడుగా ఎవరైనా ఉంటే బాగుండని. నా బాగోగులు ఎవరైనా చూడడం, ఇంతే కదయ్యా నేను కోరుకుంది అని తనలో తాను బాధపడుతూ ఏమీ తినకుండా అలాగే పడుకుంది. మరుసటి రోజు ఉదయాన్నే రోజులాగే నిద్రలేచి వంట చేయటం మొదలుపెట్టింది. ఏంటో నాకు కాస్త నీరసంగా అనిపిస్తోంది. త్వరగా వంట పూర్తి చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అంటూ వంట చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయింది. అలా కొద్దిసేపటి తర్వాత సద్దిమూట కోసం రాములు ముసలవ్వ ఇంటికొచ్చింది. అయ్యో ముసలవ్వా, ఏమైంది ఇలా కింద పడిపోయో అని గట్టిగా అరవటంతో చుట్టుపక్కల వాళ్ళంతా ముసలవ్వ ఇంటికొచ్చారు. ఏమైంది రాములు ముసలవ్వకి? ఏమో రంగమ్మత్త, నేనొచ్చేసరికి ముసలవ్వ కింద పడిపోయింది. అవునా, ఇప్పుడేం చేద్దాం? మన ఊరి వారాహ్యమ్మ వారి గుడికి తీసుకెళ్దాం. మొన్న పక్క ఊరోళ్ళు కూడా వాళ్ళ అబ్బాయి ఇట్టాగే తింట కళ్ళు తిరిగి పడిపోతే మన ఊరి వారాహ్యమ్మ వారి గుడికి వచ్చారు కదా. ఆ గుడికి వెళ్ళిన కొంత సమయంలోనే ఆ అబ్బాయి మామూలు మనిషి అయ్యాడంట. పదండి, మన ముసలవ్వని మనం కూడా అమ్మవారి గుడికి తీసుకెళ్దాం అని ముసలవ్వని తీసుకుని గుడి దగ్గరికి వెళ్తారు. రాములు, ఏంటి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళకోకుండా ఇక్కడే ఉన్నావు? రంగమ్మత్త, నీకు తెలిసిన విషయమే కదా, మన ఊర్లో ఎవరు కూడా వారాహి అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళారు కదా. ఏం కాదులే రాములు, పద గర్భగుడిలోకి వెళ్దాం. మనకు అన్నాన్ని ప్రసాదించి అన్నపూర్ణదేవి ఈ ముసలవ్వ. అట్లాంటి ముసలవ్వ మనకు దేవతోడు సమానం అని అనగానే రాములు ముసలవ్వని లోపలికి తీసుకెళ్తుంది. ఇక ముసలవ్వకి మెలకువ రాలేదు. అందరూ అమ్మవారిని ముసలవ్వకి బాగవ్వాలని మొక్కుతూ ఉన్నారు. అమ్మా, మాకు ప్రతిరోజు అన్నాన్ని ప్రసాదించే దేవతమ్మ ఈ ముసలవ్వ. అట్లాంటి ముసలవ్వ ఇవాళట స్పృహ తప్పి పడిపోయింది. మాకు మనసుకు బాధగా ఉంది అని వారాహి అమ్మవారిని మొక్కుతూ ఉంటారు. రంగమ్మత్త, ముసలవ్వ రోజు ఎంత చలాగ్గా ఉండేది, ఈవేళ మాత్రం అలా స్పృహ లేకుండా చూస్తుంటే మనసు తరుక్కుపోతుంది. ఏం కాదులే రాములు, అంతా అమ్మవారు చూసుకుంటారు. ఎంతమంది ఊరు జనానికి ప్రతిరోజు ఏ డబ్బు తీసుకోకుండా సర్దిపెట్టి ముసలవ్వ మనకిస్తుంది. తనకంతా మంచి జరుగుద్ది అని అంటుంది. అప్పుడే ముసలవ్వకి మెలకు వచ్చింది. కాస్త మెల్లగా కళ్ళు తెరిచింది. చూస్తే వారాహి అమ్మవారి గుడి చుట్టూ ఊరి జనాలు. ముసలవ్వ కళ్ళు తెరవటం చూసిన జనమంతా ఆనందంతో, ముసలవ్వ ఎట్టా ఉంది నీకు? అవా, ఏమైంది నీకు? అంత బానే ఉందా? నాకు బానే ఉందమ్మా, కానీ అమ్మవారి గర్భగుడికి ఎందుకు నన్ను తీసుకెళ్లారు? ఎప్పటి వరకు మన ఊరిళ్ళెవరూ గర్భగుళ్ళు అడుగు పెట్టలేదు కదా. నువ్వు మాకు సాక్షాత్తు అన్నపూర్ణాదేవివి, అందుకే నిన్ను గర్భగుడికి తీసుకెళ్ళాం ముసలవ్వ. పద ఇంటికెళ్దాం, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకుంది గాని అని ముసలవ్వని ఇంటికి తీసుకెళ్లి ఆవిడికి సేవలు చేశారు. వాళ్ల ప్రేమని చూసి ముసలవ్వ ఆనందంతో, వీళ్ళని నేనే తప్పుగా అనుకున్నాను. వీళ్ళకి నేనంటే ఎంత ప్రేమ! చాలమ్మా, నాకు ఒక్కరిని తోడు పంపమంటే ఊరందరినీ తోడుగా పంపావు. నాకంటూ ఎంతమంది ఉన్నారని ఇవాళే తెలిసింది అని తనలో తాను ఎంతో సంతోషపడుతుంది ముసలవ్వ. జమీందారు కృష్ణమాచార్య దగ్గర నమ్మకంగా పనిచేస్తూ గోవిందు ఉంటాడు. ఒక రోజున జమీందారు ఇంటికి పక్క ఊరి నుండి కొంతమంది మనుషులు జాతరకి పిలవటానికి వచ్చారు. అందులో పక్కూరి వ్యక్తైన మళ్ళీ, అరే గోవిందు, జమీందారు గారు లేరా? లేరండి అయ్యగారు, పని మీద పట్టణానికి వెళ్ళారు. నాకు తెలిసి తిరుగు ప్రయాణంలో దగ్గరలోనే ఉండుంటారయ్యా. సరే, అయ్యగారు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం. నువ్వు వెళ్ళి కాస్త నీ మంచిలు తీసుకురా. అట్టగేనయ్యా, తెస్తాను అని లోపలికి వెళ్లి నీళ్లు తెచ్చి ఇస్తాడు గోవిందు. నీళ్లు తాగి చాలాసేపు కూర్చున్నారు. ఇంతలో సమయం గడిచింది. అయ్యా, మీరొచ్చి చాలాసేపు అయింది. ఇంతకీ మీరే పని మీద వచ్చారో నాకు చెప్పండి అయ్యా, నేను అయ్యగారికి చెప్తాను. నువ్వేంట్రా చెప్పేది? అయినా మా పెద్దవాళ్ళ విషయాల్లో నువ్వెందుకు తలదూరుస్తున్నావు? పనివాడివి పనివాడిలా ఉండు, అంతేగాని ఇలాంటి పెద్దవాళ్లతో నీకు పెత్తనాలు అనవసరం. ఉన్నమాట అంటే ఉలికి పడ్డట్టు ఇప్పుడు నేనేమన్నానయ్యా అట్టా అన్నారు అని గోవిందు తిరుగు సమాధానం ఇస్తాడు. అదంతా జమీందారు కృష్ణమాచార్య విన్నాడు. నమస్కారం మళ్ళీ. నమస్కారం అయ్యగారు, మీకోసమని చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. కానీ మీ పనివాడు గోవిందు మాటలే కొంచెం అదుపు తప్పుతున్నాయి. అరే మళ్ళీ, వాడేమన్నాడో నేను విన్నాను, దానికి నువ్వేమన్నావో కూడా విన్నాను.
అయినా వాడన్న దాంట్లో తప్పే ఉందిరా. నేను రాగానే చెప్తానని చెప్పాడు కదా. సర్లే, ఇదంతా ఎందుకు గాని అసలు విషయం ఏంటో చెప్పు. అయ్యా, మా ఊరి శివయ్య జాతర ఈ నెల 8వ తారీఖున జరుగుతుంది. మీరు అమ్మగారు జాతరకి తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను మళ్ళీ. అసలే జాతర మా ఇంటి దేవుడు శివయ్యది. నేను రాకుండా ఉంటానా అని అంటాడు. మళ్ళీ ఆ మాటలకి సంతోషించి అక్కడి నుండి వాళ్ళ ఊరి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. నన్నెవరైనా ఏమన్నా అంటే వాళ్ళని అయ్యగారు తిడతారు. కానీ నాకు జీతం ఇవ్వమంటే మాత్రం ఇయ్యరు. ఇంకా ఏదైనా అబద్ధం చెప్పి డబ్బులు తీసుకోవాలి. కానీ ఇయ్యాలొద్దు, రేపు అడుగుతాను అని అనుకుంటాడు. అలా ఆ రోజు గడిచింది. ఇక మరుసటి రోజు ఉదయం నాకు అయ్యగారు జీతం ఇచ్చి చాలా రోజులవుతుంది. ఇవాళ ఎట్టగైనా బీరువా కొనుక్కోవాలి. కానీ అయ్యగారితో ఇంట్లో సరుకులు లేవని అబద్ధం చెప్పాలి అని జమీందారు కృష్ణమాచార్య దగ్గరికి వెళ్తాడు. ఏంటి గోవిందు, ఇలా వచ్చావు? అమ్మగారు పంపారా? అయ్యా, అది మా ఇంట్లో కూరగాయలు సరుకులు నిండుకున్నాయి. నాకు కాస్త డబ్బులు కావాలయ్యా. అయ్యో గోవిందు, ఆ మాత్రం దానికి డబ్బులెందుకురా? నువ్విక్కడే తిను. కావాలంటే ఇక్కడున్న సరుకులు తీసుకెళ్ళు. అయ్యో చండాలం, ఈయనకి ఎక్కడ తిను తీసుకెళ్ళు అంటాడు గాని జీతం డబ్బులు మాత్రం వీడేంటి? సరే, ఇంకా ఏదైనా ఉపాయం చూడాలి అని ఆలోచిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున అరే గోవిందు, ఓసారి ఇల్లరా, నీతో చాలా పనిపడింది. అయ్యగారు వస్తున్నాను. ఏం పనిపడిందో ఏంటో, నాతో పనులన్నీ చేయించుకుంటారు గాని నాకు మాత్రం జీతం ఇవ్వటంలా అని తనలో తానే గొనుక్కుంటూ జమీందారు దగ్గరికి వెళ్తాడు. చెప్పండి అయ్యా, పిలిచారు? గోవిందు, పట్నంలో మన శెట్టి దగ్గరికి వెళ్ళి నేనిచ్చిన ఈ కాగితం ఇచ్చి ఒక సంచి నిండా డబ్బులు తీసుకొనిరా. ఇది చాలా ముఖ్యమైన పని. అలాగేనయ్యా, వెళ్తాను. ఏంటో అయ్యగారికి ఇంత నమ్మకం ఉంది. సంచి నిండా డబ్బులంటే మాటలా? ఒకవేళ ఆశపడి ఈ డబ్బు ఏమన్నా వెనకేసుకుంటే అయ్యో యాదవ్ దుర్మార్గుడు మోసం చేశాడనే పేరు వచ్చింది నాకు. కానీ నాకు జీతం డబ్బులు ఇవ్వమంటే మాత్రం ఇయ్యరు గాని ఇట్లాంటి పనులన్నీ మాత్రం ఎవ్వరికి చెప్పకుండా నా చేత చేయించుకుంటారేంటో అయ్యగారు. అలా తనలో తానే మాట్లాడుకుంటూ పట్నానికి వెళ్తాడు. కాసేపటికి శెట్టి దగ్గర అనుకున్నట్టే డబ్బు తీసుకుని జమీందారు దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఈ డబ్బులు లెక్క పెట్టుకోండి. శెట్టి దగ్గర నుంచి తీసుకొచ్చాను. నువ్వు నా ఇంటి మనిషివిరా గోవిందో. నువ్వు డబ్బులిచ్చాక దాన్ని లెక్క పెట్టడం ఏంట్రా? నువ్వు నా కొడుకు లాంటి వాడివి. నువ్వు నాకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యగారు, ఏంట్రా అలా చూస్తున్నా? సరేలే, ఆ డబ్బులు కట్ట లోపల పెట్టేసి పనిలో పనిగా నాకు కాసిని మంచిలు తీసుకురా అని మంచినీళ్లు తీసుకురావడానికి వెళ్తాడు. గోవిందు కాసేపటికి మంచినీళ్ళిచ్చి, సరేనయ్యా, నేను ఇంటికి వెళ్తున్నాను. ఆగరా గోవిందు, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. చెప్పండి అయ్యా. అరే గోవిందు, నీకో మంచి సంబంధం చూశానురా. అమ్మాయి అన్నింట్లో చాలా అనుకువగా పద్ధతిగా ఉండే అమ్మాయి. నీకా అమ్మాయి నచ్చితే ఇక మీ పెళ్లి చేస్తాను. అరే గోవిందు, ఉన్నావా అని ఎంత పిలిచినా పలక్కుండా తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఈయన పెళ్ళంటే నా తలరాత మారిపోతుంది అనుకోవాలా? ఏమో, ఈ అయ్యగారి తీరే ఇంత. జీతం అడిగితే కోపంగా చూస్తాడు. ఇప్పుడేమో పెళ్ళి అంటున్నాడు. ఈయన మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియాలి. ఈ అయ్యగారు నాకు జీతం మాత్రం ఈడు గాని ఇంట్లో సరుకులు మాత్రం ఇస్తాడు, కొడుకు అంటాడు. ఇప్పుడు పెళ్లి కూడా చేస్తానంటున్నాడు. ఏంటో నాకంతా గందరగోళంగా ఉంది అని తనలో తానే అనుకుంటూ ఉంటే కృష్ణమాచార్య గట్టిగా, ఏంట్రా గోవిందు, ఏదో ఆలోచిస్తున్నావు? అమ్మాయి గురించి ఏమంటావు? నీకేమైనా అభ్యంతరం ఉందా? లేదయ్య గారు, మీరు నా మేలుకోరు చేస్తున్న దానికి నాకేంటి అభ్యంతరం? సరేనండి. గోవిందు మనసులో పడ్డ సందేహాలన్నిటినీ పటాపంచలు చేస్తూ జమీందారు కృష్ణమాచార్య అనుకున్నట్టుగానే ప్రవర్తించాడు. పక్కింట్లో పనిచేసే పారిజాతం అనే అమ్మాయికి గోవిందునిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. పెళ్లైన మరుసటి రోజున, అరే గోవిందు, పారిజాతమ్మ, వినండి. ఇప్పటి నుండి మీరు ఏ ఇంట్లోనే ఉండాలి. ఇది మీ ఇల్లు. ఈ రోజు నుంచి మీరు నా కుటుంబ సభ్యులు. అదేంటయ్య గారు, మాకిల్లుందిగా, మేము అక్కడే ఉంటాము.
అయినా మీరు జమీందారు గారు, నేను మీ దగ్గర పనిచేసే కూలీని మాత్రమే. మమ్మల్ని మీ ఇంట్లో ఉండమంటే హరే, తండ్రి ఆస్తి బిడ్డలకి చెందుతుంది కదరా. నువ్వు నా కొడుకు లాంటి వాడివి. పారిజాతం కూడా ఈ ఇంటి పిల్లే. మీకిక్కడేమీ తక్కువ కాదు. నా తరువాత ఈ ఆస్తి, ఈ గౌరవం అన్నీ నీకే చెందాలి. అందుకే నువ్వు ఈ రోజు నుంచి ఇక్కడే ఉండు. ఇప్పటినుంచి నువ్వు ఈ ఇంటికి యజమానివిరా. ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పనిచేసిన నీ నిజాయితీకి, నమ్మకానికి, నన్ను నువ్వు తండ్రిలా చూసుకున్నందుకు, నా పెద్దరికాన్ని నిలబెట్టినందుకు నేను నీకిచ్చే బహుమతిరా ఇది. అందుకే నీ జీతం డబ్బులు అడిగినప్పుడల్లా నేనివ్వలేదు. ఎందుకంటే నువ్వు జీతం తీసుకునే స్థాయి దాటిపోయావని నా నమ్మకంరా. అయినా సొంత కొడుక్కి ఎవరైనా జీతం ఇస్తారా? అయ్యగారు, మీరింత గొప్ప మనసుతో ఆలోచిస్తారని నేను ఊహించలేదయ్యా. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు జీతం ఇవ్వకపోతే మిమ్మల్ని తిట్టుకున్నానయ్యా. నా కష్టం అంతా చూసి నన్ను కొడుగ్గా స్వీకరించి నాకింతటి గౌరవాన్ని ఇచ్చారు. గోవిందు, నువ్వు ఈ ఇంటి గౌరవాన్ని నిలబెట్టు. గోవిందు పారిజాతానితో కలిసి సంతోషంగా జమీందారింట్లోనే ఉంటూ ఆయన్ని కన్న తండ్రిలా చూసుకుంటూ ఇంటి బాధ్యతలన్నీ స్వీకరించాడు.